నేను వేసేది ఆయనకి, వేయించేది ఆయనకి ఓట్లు అంటున్నాడు ఆయన. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత ప్రజల్లో ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని నాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. ఎందుకంటే అతను మీరు రావద్దు నా దగ్గరికి, ఓటు అడగొద్దు, నేను వేస్తాను, అందరితో వేయిస్తాను అంటున్నాడు. ఇలాగా పేదల గురించి ఆలోచించిన చీఫ్ మినిస్టర్, ఇలాంటి ఆలోచించిన ఒక నాయకుడు నాకు తెలిసి ఎవరు లేరు. నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, ఎంతో మందిని చూశాను. ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో పదవులు చేపట్టాను, రాష్ట్ర స్థాయి అధికారిగా ఎన్నో చేశాను. కానీ ఈ విధంగా ప్రజల గురించి, అసలు మహిళల గురించి అయితే ఎన్ని పథకాలు, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, మనకు ఒక అమ్మఒడి, పిల్లల్ని చదివించుకోవడానికి ఫీజులు, మరి ఒకవైపు దిశ యాప్, అమ్మాయిలకు ఎవరికి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఎన్ని రకాల ఆలోచనలు. ఒకవైపు కాపు నేస్తాం, ఇంకొక వైపు ఈబీసీ నేస్తాం, ఎవరైనా మిగిలిపోతారేమో అందరికి ఇద్దామని. పెన్షన్ అయితే మనకి ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చే విధంగా. ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం 5 రోజులు పోయి నిలబడాలి, ఎండనక వాననక దాన్ని అక్కడ నిలబడి పెన్షన్ తీసుకోవాలి. కానీ ఈరోజు ఇంటికి 6 గంటలు అయ్యేలోపే మనకు పొద్దున్నే వాలంటీర్ తెచ్చిస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం ఎక్కడ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు, మనకు సచివాలయంలో వెళ్తే తెచ్చిస్తున్నారు, లేదా ఇంటికి తెచ్చి ఇచ్చినారు. జగనన్న సురక్ష అనే ప్రోగ్రాంలో 44 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చారు రాష్ట్రంలో మొత్తం. ఇంత చక్కటి పాలన ఎవరిస్తారమ్మా? ఇంటింటికి వచ్చి టెస్టులు చేశారు. ఇంతకుముందు చిన్నప్పుడు టెస్టులు చేయించుకోవాలంటే ఎక్కడో పోయి మనకు అంత చేయించుకోవాలనుకునే వాళ్ళం. కానీ ఇంటింటికి వచ్చి టెస్టులు చేశారు, మెడిసిన్లు ఇచ్చారు, మెడిసిన్ బ్యాగ్స్ కిట్స్లో ఇచ్చారు. ఇంత చక్కటి పాలన, ఇంత చక్కటి ఈ విధంగా ఎవ్వరూ చేయలేదు. ఇలా చేయడం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. మళ్ళీ ఆయన సీఎం చేసుకుందామా? మీరంతా సిద్ధమేనా? అలాగే అటువైపు చూస్తే